చేసిన ఘనకార్యం సరిపోనట్టు అబద్ధాలు కూడానా? ఈ రోజు జరిగింది కాదు, ఎన్నో రోజుల నుంచి మీరందరూ, ముఖ్యంగా నువ్వు చేస్తున్న మోసం గురించి ముందు మాట్లాడు. నేను మోసం చేయడం ఏంటి మేడం? నా నాశనం కోరి దాని మెడలో తాళి కట్టడం మోసం కాదా? నిజం తెలిసి కూడా కాపురం చెయ్యటం, నా ఇంట్లో ఉంచడం, నన్ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చెయ్యటం, ఇదంతా మోసం కాక ఇంకేమంటారు? మ్యామ్, తను సరసు అని మాకు ఈ మధ్యనే తెలిసింది. ముందు తెలుసుంటే ఇంతవరకు వచ్చేదే కాదు. మీకు భయపడి ఈ నిజాన్ని దాచాం కానీ మిమ్మల్ని మోసం చేయాలనో సరసుకి సపోర్ట్ చేయాలనో కాదు మేడం. ఎప్పుడు తెలిసినా ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? నాకు అబద్ధం చెప్పి దాని తల్లి ఆబ్దికానికి మీరందరూ ఎందుకొచ్చినట్టు? గుడ్డిగా దీన్ని సపోర్ట్ చేయడం కాదు, నాకు సమాధానం చెప్పండి. మేడం, గతాన్ని తలుచుకొని సరసు మీద కోపం పెంచుకునే బదులు ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి మేడం. మేడం మేడం తన గురించి మీకు బాగా తెలుసు మేడం. సరసుకి మనమంటే చాలా అభిమానం, ప్రేమ మేడం. మీరు వాణిని ప్రేమించినప్పుడు సరస్సుని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు మేడం? Shut up, Rahul! Shut up, Rahul! క్షమించడం కన్నా ఇప్పుడు చంపడం, చావడం నాకు ఇంకా తేలిక. వద్దు, దయచేసి ఇలా మాట్లాడి నీకిస్తున్న మర్యాదని దూరం చేసుకోకు. ఇంత జరిగిన తర్వాత నోరు మూసుకుని కూర్చుంటే నాదే చాతగానితనమే అవుతుంది. ఇలాంటి మోసాలు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం దీనికి దొరుకుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను కాదనుకుని దీని పక్కకి చేరిన మీరంతా నా వాళ్ళు కాదు, నాతో ఏ సంబంధము లేదు. ఈ రోజు నుంచి
మీరెవ్వరూ నాతో మాట్లాడడానికి వీల్లేదు. నాకు ఎవరితో అవసరం లేదు. అమ్మా, అమ్మా, అంత మాట అనకండమ్మా. తప్పు చేసింది నేను. మీరు ఎంత పెద్ద శిక్ష అయినా నాకే వేయండమ్మా. అంతేగాని నా కోసం అందరినీ దూరం చేసుకోకండమ్మా. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దు, నువ్వు నా కాళ్ళు పది మంది పచ్చగా ఉండాలనే మనస్తత్వం తనది. ముందు నీ మనసుకు పట్టిన చీడను వదిలేసి స్వచ్ఛమైన మనసుతో ఒక్కసారి సరస్సును చూడు. తన మనస్తత్వం, వ్యక్తిత్వం నీకే అర్థమవుతుంది. అంతేకాని ఇలా ఆవేశపడి సరస్సును తప్పుగా అర్థం చేసుకో. సారీ మ్యామ్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. దయచేసి ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను కనిపించదు, నా ప్రేమ కనిపించదు. ఎందుకంటే మీ అందరి మనసుల్లో ఇది సరస్సు ఒక దేవతలా కనిపిస్తోంది కదా. అంతేనా? మీ అందరూ కలిసి నన్ను మోసం చేశారు. కాదు కాదు, ఈ తల్లిని మోసం చేశారు. నన్ను అర్థం చేసుకోవడం మీ ఎవ్వరి వల్ల కాలేదు. అందుకే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఓకే సరే,
నేను మీ ఎవ్వరికీ అవసరం లేదు అని అనుకున్నప్పుడు నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నేను కావాలి అనుకున్న వాళ్ళు నాతో రండి, నా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టండి. లేదు సరస్సునే గొప్ప అనుకుంటారా, అందరూ దీంతోనే ఉండండి. నా మాట విను. వద్దు రాహుల్, మీరెవ్వరూ నన్ను కన్విన్స్ చెయ్యాలని ప్రయత్నించకండి. నేను కావాలి అంటే ఆ సరస్సుకి ఇక్కడే పిండం పెట్టండి. లేదు ఆ సరస్సుయే కావాలి అనుకుంటున్నారా, మీరందరూ కలిసి నాకిక్కడ పిండం పెట్టి వాగ్దేవి, అప్పుడు నా ఇంటి గడప తొక్కండి. వాగ్దేవి, మేడం, వాగ్దేవి, నా మాట విను. మేడం, మొత్తానికి నేననుకున్నట్టే సరస్సు ఆంటీ చేతికి దొరికింది. ఇక నా రాహుల్ ఆంటీ ఇంట్లో స్థానం నాకే దక్కుతుందేమో. అమ్మా! ఎరా కళ్ళు కనిపించవా నీకు? కారు గడ్డంగా పడ్డా. ట్యూషన్కి ఆలస్యం అవుతుందని కంగారులో ఫాస్ట్గా వస్తే ఇలా అయిందండి. ఇంకొంచెం ఉంటే స్కూల్కి కాదు శ్మశానానికి వెళ్ళేవాడివి. ప్రీతి, వెయిట్. అయ్యో ఆంటీ మీరెందుకు వచ్చారు? ఇప్పటికే లేట్ అవుతుంది. మీరు కార్లో కూర్చోండి ఆంటీ, వెళ్ళిపోదాం. వెయిట్. సరస్వతీ నమస్తే. ఇలా చెప్పాలి. సరే చెప్తానండి. వరదే కామరూపిణి. ఆంటీ ఆ సారీలు అవన్నీ అతను చూసుకుంటాడు. పదండి ఆంటీ మనం వెళ్దాం. వెయిట్ ప్రీతి. మనం వెళ్తున్న పనేంటి, మీరు చేస్తున్న పనేంటి ఆంటీ? ఈసారైనా నా కథ నిజం చేయండి ఆంటీ.
అయ్యా పిండ ప్రదానం చెయ్యండి. ఇన్నేళ్లు ఆత్మీయుడిగా నేను చేసిన ఈ అబ్దికాన్ని ఈనాడు నువ్వు ఈ అబ్దికాన్ని చేయటం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ ఆనందం మనకే కాదు, రాహుల్ చేసిన పనికి ఏ లోకంలో ఉన్నా ఉమాదేవి కూడా సంతోషిస్తుంది. డాడ్, చెప్పాను కదా, ఇది నా బాధ్యత. కాదు రాహుల్ బాబు, ఇది నా అదృష్టం. ఎలాగైతేనే ఈరోజు ఏ ప్రాబ్లం లేకుండా అనుకున్నది అనుకున్నట్టు అద్భుతంగా చేశాం. అలా అని మనం ఇక్కడే లేట్ చేస్తే మేడంకి డౌట్ వస్తుంది. తొందరగా ఇంటికి వెళ్తే మంచిది. పదండి వెళ్దాం. అవును రాహుల్, నిజమే. నువ్వు బయలుదేరు. పెద్దయ్య, చెల్లిని అడిగానని చెప్పు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగే పెద్దయ్య. సరస్సు ఎక్కడా? ఇంకెక్కడ ఉంటుంది ఆంటీ? ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే తొందరగా వద్దామంటే సరస్వతి నమస్తుభ్యం అని మీరు లేట్ చేశారు. చెప్పండి, అడుగుతుంది మిమ్మల్ని. సరస్సు వచ్చిందా? తను ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఆంటీ. అందుకే ఆ ఫోటో ఇక్కడ ఉంది. ఆ పెద్దాయన మొహంలో ఆనందం ఉంది. చెప్పండి, అడుగుతుంది మిమ్మల్నే. సరస్సు ఎక్కడా? అబ్దికం అయ్యాక ఇక్కడ ఎందుకుంటుంది? ఎప్పుడో వెళ్ళిపోయింది. పాపం, చాలా ఆశపడి వచ్చినట్టున్నారు. తప్పించినందుకు చాలా సంతోషపడుతున్నట్టున్నారు. ఇది మా సరస్సుకు నాకు కొత్తేం కాదు కదా. ఏంటి తప్పించుకోవడమా? నీ కళ్ళ ముందే మాకు కావలసినట్టు చేయటం. అది గొప్ప అని అనుకోకండి.